ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ప్రపంచం మొత్తం నేరమయమైపోయింది. ప్రతి చోట నేరస్తులుంటున్నారు. ఎక్కడ అవకాశం దొరికినా నేరాలు చేస్తూ అమాయకుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. మీరు వేసే ప్రతి అడుగు ఆచి తూచి వేయాలి. ముఖ్యంగా చెప్పదలుచుకుందేంటంటే, ఈ గౌతమ్ అనే కుర్రాడిని అడ్డం పెట్టుకుని మీనన్ అనుచరుడైన ఇతను రిసార్ట్లో మైక్రో కెమెరాని సీక్రెట్ ప్లేస్లో పెట్టించి కొత్తగా హనీమూన్కొచ్చే జంటల్ని టార్గెట్ చేసి వాళ్ళ పర్సనల్ వీడియోస్ని, ఫోటోస్ని తీసి వాటిని వాళ్ళకి షేర్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వేల కోట్ల రూపాయలని వసూలు చేస్తున్నారు. మీ అందరికీ చెప్పేదేంటంటే, మీరేదైనా కొత్త ప్రదేశానికి లేదా కొత్త ఊరికి రాష్ట్రాలు దాటి దేశాలు దాటి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా ఇలాంటి రాక్షసులు మీ వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూస్తారు. మీ పర్సనల్ వీడియోస్ని తీసి మీ జీవితాలతో చెలగాటమాడతారు. ఒక అమాయకురాలికి జరిగిన అన్యాయంతో మాకి నిజాలు తెలిసి వెంటనే రంగంలోకి దిగాం. దానికి సంబంధించిన నేరస్తుల్ని అరెస్ట్ చేసి ఇలా మీ మీడియా ముందుంచాం. వీళ్ళకి కోర్టులో ఖచ్చితంగా శిక్ష అమలవుతుంది. వీళ్ళు శాశ్వతంగా జైల్లోనే గడుపుతారు. కాబట్టి ప్రజలకి అప్రమత్తంగా ఉండమని చెప్తున్నాం. ఇలాంటి నేరాలు చేసే వాళ్ళని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరిస్తున్నాం. మరొక విన్నపం, కొత్తగా పెళ్లైన వాళ్ళు కానీ, దంపతులు కానీ, ఎవరైనా కానీ ప్రైవేటు స్థలాల్లో, ప్రైవేటు హోటల్లో గడపాలి అనుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు ఏ మాత్రం అనుమానం వచ్చినా ఆ రూమ్ని వెంటనే చెక్ చేసుకోండి. ఒకసారి లైట్ ఆఫ్ చేసి చూస్తే గదిలో ఏదైనా మైక్రో కెమెరా ఉంటే అది గ్రీన్ కలర్లో వెలుగుతూ ఉంటుంది. అలా రికార్డింగ్ సమయంలో ఆ లైట్ ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా గమనించొచ్చు. అలాగే షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళినప్పుడు ట్రయల్ రూమ్స్లో కూడా అక్కడున్న అద్దాల్ని చెక్ చేయండి. మన వేలు ఆ అద్దం మీద పెట్టి గమనించండి. వేలికి, అద్దంలో కనిపిస్తున్న వేలికి గ్యాప్ ఉన్నట్టు కనిపిస్తే అది సురక్షితమే అన్నట్టు లెక్క. లేదు, మన వేలు, అద్దంలో కనిపిస్తున్న వేలు రెండూ అతుక్కున్నట్టు కనిపిస్తే ఖచ్చితంగా దాని వెనకాల సీసీ కెమెరాస్ ఉన్నట్టే. వెంటనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేయండి. వాళ్ళ సంగతి పోలీసులే చూసుకుంటారు. కొన్ని గవర్నమెంట్ యాప్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. వాటిని గనక డౌన్లోడ్ చేసుకుంటే కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆ యాప్ని యాక్టివేట్ చేస్తే ఆ గదిలో ఉన్న డివైజెస్ మొత్తం మీ నోటీస్కి వస్తాయి. అప్పుడు ఏ మాత్రం అనుమానం వచ్చినా పోలీసులకి ఇన్ఫార్మ్ చేయొచ్చు. మనం జాగ్రత్తగా ఉంటే ఎలాంటి దాన్నైనా ఆపొచ్చు. బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. తస్మాత్ జాగ్రత్త. జై హింద్, జై హింద్, జై హింద్, జై హింద్.